కడప జిల్లాలో 9 మంది అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులే లక్ష్యంగా బ్యాగ్ లిఫ్టింగ్కు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. బస్సులు, బస్టాండ్లు, ఆటోలే ప్రయాణికులే టార్గెట్గా చేస్తున్నారని అన్నారు. వీరి నుంచి 75 లక్షల విలువ గల బంగారం, వెండి, 61,000 రూపాయల నగదు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే ½ కిలో, దాదాపు మోర్ దెన్ ½ కిలో బంగారం, గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. కడపలో, ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. సో విదిన్ 2 వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2 వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం. ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ అఫెన్స్ చేయకుండా, ముగ్గురు గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో, వీళ్ళ మీద కడపలోనే పీడీ యాక్ట్ పెట్టాం. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయకూడదు, చేయరు. అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడీ యాక్ట్ పెడతాము. టోటల్ ఆంధ్ర